హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో పగటి దెయ్యం అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. సూర్యుడు తేజంగా ఉదయిస్తే ఊరంతా పనులకి బయలుదేరేది. కాని రవి మాత్రం అతని రోజు ఆగమాగంగా నిద్రలోనే గడుస్తోంది. చిన్న ఊరి పక్కనే ఉన్న ఆ ఇల్లు అతని తాతగారి నుంచి వచ్చిన వారసత్వం. అతను గుంటూరులో చదువుకుని ఇప్పుడు సిటీ జాబ్ వదిలేసి ఊరికి వచ్చాడు. ఊరి గాలి, పల్లె బతుకు సౌఖ్యం అనేది అందరికీ చెప్పేది. కాని రవికి వచ్చి 2 రోజులు కూడా గడవకముందే వింతలు మొదలయ్యాయి. రాత్రిపూట కాదు, అతని కలలు పగటిపూటే రావడం మొదలైంది. సమయం మధ్యాహ్నం, తినేసి కాస్త విశ్రాంతి కోసం పడుకున్నాడు. కళ్ళు మూసిన 10 నిమిషాలకే తన పక్క గదిలో ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు వినిపించింది. ఇంతసేపు తలుపు మూసే ఉంది కదా, ఎవరా అనుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గది ఖాళీ. 10 నిమిషాలకే మళ్లీ నిద్రపడ్డాడు. ఇప్పుడు మరో కల. ఆ కలలో తన తాతగారు లాంటి వృద్ధుడు, కాని ముఖం స్పష్టంగా కనపడలేదు. మెల్లగా దగ్గరికి వస్తూ, రవి, నువ్వు పగటిపూట నిద్రపోడ్దు. నువ్వు చూస్తున్నది కల కాదు అన్నాడు. రవి ఉలిక్కిపడి లేచాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. ఏంటి ఇవి? చిన్నప్పుడు కూడా ఇలా కలలు రాలేదు అనుకుంటూ పంచె కట్టేసి తోటకి వెళ్ళాడు. మరుసటి రోజు మధ్యాహ్నం తనకు మళ్లీ నిద్ర పట్టింది. ఇప్పుడు కలలో అదే వృద్ధుడు కూర్చున్నాడు తాటి చెట్టు కింద. తనకు అంగుళం దూరంలో ఉక్కిరిబిక్కిరిగా చూశాడు. రవికు ఏదో తడి గాలి తగిలినట్టుగా. ఆ గాలి రక్తపు వాసన. నువ్వు లేచి పరుగెత్తురా అని వృద్ధుడు గట్టిగా అరవడం విన్నాడు. రవి గబ్బురపడి లేచాడు. కాని గుండెల్లో ఏదో బరువు. చేతివేళ్లు చల్లబడిపోయినట్టున్నాయి. కిటికీ పక్కన పక్కగదికి చూసి షాక్ అయ్యాడు. అక్కడ తను పడుకున్న తల పక్కగదిలో తన మలుపు ఉన్న దిండు మీద చిన్న చిన్న ఎరుపు చుక్కలు ఉన్నాయి. చిన్న పాదముద్రలు, గోర్రెపిల్ల పాదాలు లాగా. ఇది కలా? నిజమా అని తన గళాన్ని తనే పట్టుకుని చూసుకున్నాడు. చేతిని దిండు మీద వేసి చూడగానే దాని వెనక చిన్న చేతులు తడిగా బయటకు వచ్చాయి. తడి పాదముద్రలు కాక చిన్న చిన్న రక్తపు చేతులే తనను గట్టిగా లాగేశాయి. రవి మెల్లగా వెనక్కి జారుకుని పారిపోయాడు. వెళ్తుంటే తాడు కింద మళ్లీ ఆ వృద్ధుడు కూర్చుని ఉన్నట్టు కనిపించాడు. కాని ఇప్పుడు ముఖం లేదు. ముఖం ఒక బ్లాక్ గుళికలాగా ఉంది. దాని లోపల చిన్న కళ్ళు, నల్ల నల్ల దంతాలు మాత్రమే. రవి, ఇది కల కాదు. నువ్వు పగటిపూట కలలలోనే చిక్కుకున్నావు అని పగలులోనే చీకటిగా మాటలాడాడు. రవి గబగబా బయటకు పరుగెత్తాడు. పైన ఆకాశం ఎరుపు మసకగా ఉంది. పొలం దాటేలోపు కాలుపడటానికి నేల కనిపించడం లేదు. తల కింద పాదం పెట్టగానే అది మట్టిలో కాదు, ఏదో తడి మాంసంలాగా. అక్కడ నుండి రవి బయటకు రావడం లేనేలేదు. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ వెళ్లరు. పగటిపూట కూడా తలుపులు మూసే ఉంటాయి. ఎందుకంటే పగటి కలల్లోనే దెయ్యం కలుస్తుందట.